నేడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కావడంతో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి, రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. కానీ వాళ్లే కల్పించుకొని నిన్న నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట. ఎందులో చేశారో కూడా నాకు తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా, ఎన్టీఆర్ భార్యనే కదా. ఆమెను ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తూ ఉంటే మీరు భరిస్తున్నారా? మీరు చూస్తున్నారా? అసలు మీకు తెలుసా, తెలియదా? న్యాయం అనేది ఉంటే స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు నేనేం ద్రోహం చేశాను? ఇన్నేళ్లుగా కూడా మౌనంగా, డబ్బున్నా లేకపోయినా కూడా చాలా మరి రహస్యంగానే మరి నా బాధలు ఎవరికీ చెప్పుకోలేదు, ఎవరిని చెయ్యి చాపి అడగలేదు. నా జీవితంలోని ఒక్కళ్ళను కూడా చెయ్యి చాపి అడగలేదు. నేను అలా కోసమే పాకులాడుతూ ఇన్నేళ్లుగా ఆయన కోసమే జీవిస్తూ ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. తప్పులన్నీ మీరు చేశారు, చేయాల్సినంత మీరు చేశారు. లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు. అదేవిధంగా పెద్ద ఆయన సాగనంపారు. ఇన్ని చేసినటువంటి మీరు లక్ష్మీపార్వతి ఎంత, ఆమె పాత్ర చాలా చిన్నది కదా. ఆమెను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారో దయచేసి ఇప్పుడైనా ఎవరో మీ మీడియా వాళ్ళు, ఎవరో మీ సోషల్ మీడియానో ఎవరో ఎందుకు ఆమెను వేధిస్తున్నారు? మా ఎన్టీఆర్ గారి భార్య అనే గౌరవాన్ని మీరు ఉంచమని చెప్పి నేను మీ ద్వారా ఆయనకు తెలియచేస్తున్నాను. ఇటు చూడండి ఒక్కసారిగా మీకు, ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడకూడదు కదా. మీరు చూడండి, ఇటు ఎన్ని నంబర్లో చూడండి. కనీసం ఒక 1000 నంబర్లన్నా నేను డిలీట్ చేసి ఉంటాను, 1000 నంబర్లన్నా డిలీట్ చేసి ఉంటాను. అయినా కూడా ఆగకుండా రాత్రిపూట అసలు ఏదన్నా నాకు అర్జెంట్ కాల్ వస్తుందేమో కూడా తెలియదు కదా. ఎన్ని డిలీట్ చేస్తున్నా ఇంకా ఏవో అన్ని మెసేజ్ కాల్స్ చూడండి. కొన్ని మెసేజ్లు అయితే అంత భయంకరంగా ఉన్నాయి, అవి నేను చూపించలేను. ఎందుకంటే అదే నా పరువు తక్కువ అవుతుంది గనక. ఇంకెవరుంటారు బాబు? నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి? ఇంకెవరున్నారు నాకు శత్రువులు? బయట ఎవరైనా ఉన్నారా? మీ పేరు నాకు నేను తెలియకుండా ఎప్పుడు కూడా చెప్పను. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు నన్ను. ఇంకా కూడా ఈరోజు కూడా నా భర్త పోయిన రోజు, ఈరోజు నిజంగా పుట్టుడు దుఃఖంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది. జనవరి 17 ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఆయన పడ్డ బాధ, నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయిందో ఇవన్నీ గుర్తొచ్చి నాకు మనసంతా కలిచి వేస్తుంది. ఎవరు మోస్తారు ఈ బాధని చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన అతిగా ప్రేమించాను కనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను, ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కూడా ఒంటరిగానే ఉండి ఆయన కోసమే ఏడుస్తున్నాను, ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇంకా నన్ను వదిలిపెట్టుకుని ఎందుకు అవమానం చేస్తారు? నేను ఎవరినైనా మిమ్మల్ని మీ వ్యక్తిగత జీవితాలు నేను అడిగాను. మీ అందరికి కూడా తల్లులు ఉన్నారు కదా, మీకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలున్నారు. ఇంతమంది ఉన్నటువంటి ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి భాష ఎలా మాట్లాడతారు? అలా ఎందుకు మహిళలను అవమానం చేస్తారు? ప్రతి మహిళలో మీ తల్లిని మీరు ఊహించుకోలేరా? దయచేసి చంద్రబాబు గారు, మీరు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న ఈ దారుణాలు
ఈ హింస, ఈ అవమానాలు వీటన్నిటినీ కూడా మీరు నిరోధిస్తే మీకు మంచి పేరు వస్తుందండి. లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి. సెలవు. ఇంకా నేడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కావడంతో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్కొక్కరిగా తెల్లవారుజాము నుంచే నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఆయన తర్వాత వెంటనే కళ్యాణ్ రామ్ కూడా రావడం జరిగింది. కాసేపటి క్రితమే లక్ష్మీ పార్వతి కూడా నివాళులర్పించి తన బాధను, ఎన్టీఆర్ తో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి ఎన్టీ రామారావు ఒక లెజెండ్. ఆయన పార్టీ 1982లో పెట్టిన సందర్భంలో కేవలం 9 నెలల్లోనే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత నందమూరి తారక రాముడిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కేవలం రాజకీయాల్లోనే కాదు, సినిమా పరిశ్రమలో ఒక వెలిగినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. 250 సినిమాలు పైగా ఆయన తీసుకుంటే ఆయన వివిధ విభాగాల్లో అన్ని రకాల పాత్రలు సృష్టించి దాని తర్వాత ఒక మకటం లేని మహారాజుగా సినిమా ఇండస్ట్రీని ఏమైనటువంటి ఆయనే అనుకున్నట్టుగానే అసలు జరుగుతున్నటువంటి మూసపోతుతో ఉన్నటువంటి రాజకీయాలను ఒక్కసారిగా మార్చాలన్నటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ ఆనాడు 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం ఆయనకే చెందుతుంది. అంతేకాకుండా ఆయన కేవలం అధికారాన్ని అవలంబించడం కాదు, కొత్త సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ది. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి చాలా సంస్కరణలు 3 అంచెల విధానమే కావచ్చు, అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లే కావచ్చు, ముఖ్యంగా ₹2 కిలో బియ్యమే కావచ్చు, ఇట్లా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చెదరని జ్ఞాపకంగా ఉంటారు ఎన్టీఆర్. ఆయన దిగిపోయే వరకు కూడా, అంటే 3 సార్లు కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనే అన్ని రకాల పాత్రలు, దేవుళ్ళ పాత్రలు ఎన్నో రకాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు అందరి మనసులో ఉన్నాడంటే ఆయన చేసినటువంటి పాత్రలే కావచ్చు, లేదంటే ఆయనే అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలే కావచ్చు తెలుగుదేశం పార్టీలో. అయితే ఏదైనా కూడా ఆయన చనిపోయినటువంటి సంఘటన నేపథ్యంలో ఆయన ఈ రోజుకు 29వ వర్ధంతి జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో తెలుగుదేశంతో ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకాలు, ముత్తుపల్లి నరసింహులు కావచ్చు, ఇట్లా చాలా మంది బీసీ లీడర్లు ముఖ్యంగా. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ రావులు, రెడ్డిలు అధికారంలో లేదంటే ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అవుతున్నటువంటి సమయంలో బీసీలను ఎక్కువ మందిని ఆయన ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుందిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన ఎప్పటికి కూడా చాలా బరుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతలందరూ ఆయన నుంచి ఎదిగినటువంటి వాళ్ళేగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆయన తో దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా మంది ఆయన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు 100 ఏళ్లు జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్క ఇప్పుడు వర్ధంతి కార్యక్రమం ఉంది. ప్రతి ఏటా మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎర్లీ మార్నింగే 6 కల్లా వచ్చి ఆయనే నివాళులు అర్పిస్తారు. అది జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఏ కార్యక్రమం ఎన్టీఆర్ గట్టుకొస్తారు, కళ్యాణ్ రామ్ వస్తారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. అదేవిధంగా మరి కాసేపట్లో నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత రసూల్పురాకి వెళ్తారు. అక్కడ పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు. ఇట్లా చాలా మంది
అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఆయన సేవలో ఇంకా నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్నేళ్లు ఆయన రాజకీయాల్లో ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఒక చిన్న మచ్చ కూడా తెచ్చుకోలేదని కూడా అందరి వాటిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనే ఒక ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తి. అధికారం కోల్పోయిన సందర్భంలో కూడా మళ్ళీ అధికారం తెచ్చుకునేందుకు ఆయన చేసినటువంటి పోరాటం మామూలు విషయం కాదు. ఆనాడు రామ్లాల్ తో ఫైట్ చేసి గవర్నర్ గా ఉన్న సందర్భంలో ఇవన్నీ మనకి ఇంకా కూడా గుర్తుంటాయి. ఏదైనప్పటికీ కూడా ఆయనే అటు రాజకీయాల్లోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ ఆయన ఒక మగటం లేని వ్యక్తిగా, ఒక సామాన్య కుటుంబం, కృష్ణా జిల్లాలో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఆయనే అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ స్థితికి రావడం, దాని తర్వాత ఆయనే చనిపోవడం, దాని తర్వాత అందరూ ఇప్పటికి కూడా 29 ఏళ్లుగా ఆయనను ఇంకా కూడా గుర్తు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తుండడం, అది కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా 40 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అధికారంలోనే ఉంది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 సార్లు 4 సార్లు అధికారంలోకి వచ్చింది. ఏదైనా కూడా ఎన్టీఆర్ పేరును కానీ, ఎన్టీఆర్ నామస్మరణం చేయకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. అది చట్టసభల్లో కావచ్చు, ఇప్పటికీ చంద్రబాబు కావచ్చు, ప్రతిపక్ష లీడర్లు కావచ్చు, ఏదైనా కూడా ఎన్టీఆర్ అయితే ఎప్పుడు కలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్. హలో, చెప్తుంటే అర్థం కాదు మీకు. లైట్ మరి అదే కదా బాధ. కళ్యాణ్ రామే కొత్త రేడు ఉన్నాడు. నేను ఇద్దరినే పెట్టినా. కళ్యాణ్ రామే నేడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కావడంతో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఏళ్లుగా ఆయన కోసమే జీవిస్తూ ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. తప్పులన్నీ మీరు చేశారు, చేయాల్సిందంతా మీరు చేశారు, లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు, అదేవిధంగా పెద్ద ఆయన సాగనంపారు. ఇన్ని చేసినటువంటి మీరు లక్ష్మీపార్వతి ఎంత, ఆమె పాత్ర చాలా చిన్నది కదా. ఆమెను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారో దయచేసి ఇప్పుడైనా ఎవరో మీ మీడియా వాళ్ళెవరో, మీ సోషల్ మీడియానో ఎవరో ఎందుకు ఆమెను వేధిస్తున్నారు
మా ఎన్టీఆర్ గారి భార్య అనే గౌరవాన్ని మీరు ఉంచమని చెప్పి నేను మీ ద్వారా ఆయనకు తెలియచేస్తున్నాను. ఇటు చూడండి ఒక్కసారిగా మీకు, ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడకూడదు కదా. మీరు చూడండి, ఎన్ని నంబర్లో చూడండి, కనీసం 1000 నంబర్లన్నా నేను డిలీట్ చేసి ఉంటాను, 1000 నంబర్లన్నా డిలీట్ చేసి ఉంటాను. అయినా కూడా ఆగకుండా రాత్రిపూట అసలు ఏదన్నా నాకు అర్జెంట్ కాల్ వస్తుందేమో కూడా తెలియదు కదా. ఎన్ని డిలీట్ చేస్తున్నా ఇంకా ఏగో అన్ని మెసేజ్ కాల్స్ చూడండి. కొన్ని మెసేజ్లు అయితే అంత భయంకరంగా ఉన్నాయి, అవి నేను చూపించలేను, ఎందుకంటే అదే నా పరువు తక్కువ అవుతుంది గనక. ఇంకెవరుంటారు బాబు? నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా చెప్పండి? ఇంకెవరున్నారు నాకు శత్రువులు? బయట ఎవరైనా ఉన్నారా? పేరు నాకు నేను తెలియకుండా ఎప్పుడు కూడా చెప్పను. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగా వేధిస్తా ఉన్నారు నన్ను. ఇంకా కూడా ఈ రోజు కూడా నా భర్త పోయిన రోజు, ఈ రోజు నిజంగా పుట్టుడు దుఃఖంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈ రోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది. జనవరి 17 ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఆయన పడ్డ బాధ, నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయిందో ఇవన్నీ గుర్తొచ్చి నాకు మనసంతా కలిచి వేస్తుంది. ఎవరు మోస్తారు ఈ బాధని చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన అతిగా ప్రేమించాను గనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను, ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కూడా ఒంటరిగానే ఉండి ఆయన కోసమే ఏడుస్తున్నాను, ఆయన కోసమే పోరాటం చేస్తున్నా. అయినప్పటికీ కూడా ఇంకా నన్ను వదిలిపెట్టుకుని ఎందుకు అవమానం చేస్తారు? నేను మిమ్మల్ని మీ వ్యక్తిగత జీవితాలు నేను అడిగానా? మీ అందరికి కూడా తల్లులున్నారు కదా, మీకు చెల్లెళ్ళున్నారు, అక్కలున్నారు. ఇంతమంది ఉన్నటువంటి ఒక తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి భాష ఎలా మాట్లాడతారు? అలా ఎందుకు మహిళలను అవమానం చేస్తారు? ప్రతి మహిళలో మీ తల్లిని మీరు ఊహించుకోలేరా? దయచేసి చంద్రబాబు గారు, మీరు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న ఈ దారుణాలు, ఈ హింస, ఈ అవమానాలు, వీటన్నిటిని కూడా మీరు నిరోధిస్తే మీకు మంచి పేరు వస్తుందండి. లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి. సెలవు.